ఒంగోలు నగరంలోని ఈస్ట్ కేబీ రెస్టారెంట్ ఎదురు పీడీసీసీ బ్యాంక్ పక్కన నూతనంగా నెలకొల్పిన లక్ష్మీ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవం ఆదివారం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్, సిపిఐ సీనియర్ నాయకులు అన్నా నల్లూరి వెంకటేశ్వరరావులు పలు విభాగాలను ప్రారంభించారు. ముందుగా అతిథులను సెంటర్ అధినేత నావూరి రాంబాబు సాదర స్వాగతం పలికారు. ప్రారంభోత్సవం అనంతరం దామచర్ల మాట్లాడుతూ, నగరంలోని నెల్లూరు బస్టాండ్ సెంటర్లో మనకు అందుబాటులో ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ రావడం నిజంగా ఈ ప్రాంతవాసులకు అదృష్టంగా భావించవచ్చని తెలిపారు. సుదీర్ఘ అనుభవం కలిగిన రాంబాబు ఆధ్వర్యంలో ఈ ల్యాబ్ పెట్టడం శుభపరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షులు చుండూరి రంగారావు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం, వైసీపీ సీనియర్ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, కార్పొరేటర్ గోపీచంద్, రక్త పరీక్షల సీనియర్ మోస్ట్ టెక్నీషియన్ లక్ష్మీకాంతం, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీపతి సతీష్ తదితరులు పాల్గొన్నారు. మంచిగా జరగాలని మనసారా కోరుకుంటూ రాంబాబు ప్రకాశం సార్ చేయడానికి పెట్టరా అయిచా ప్రకాశం లక్ష్మీ డయాగ్నోస్టిక్ సెంటర్ని ఈరోజు రాంబాబు గారు ఈరోజు ఇక్కడ పెట్టడం, పెద్దలందరూ కూడా ఈరోజు వచ్చి ఓపెన్ చేయటం చాలా సంతోషమైన విషయం. దీంట్లో మళ్ళా కూడా రాంబాబు గారు కొత్తగా పెట్టారు కాబట్టి ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా ఒక నెల ఉచితంగా షుగర్ టెస్టులు కానీ వేరే అదర్ బ్లడ్ టెస్టులు రిలేషన్ ఉండే టెస్టులు కూడా ఫ్రీగా చేయాలని చెప్పేసి కూడా ఒక ఆలోచనతో ఆయన మంచి ఉద్దేశంతో అది కూడా చేయడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఒంగోలులో ప్రజలు ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎన్ని డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నా కూడా మనకి ఇంకా రిక్వైర్మెంట్ ఉండే పరిస్థితులను బట్టి జబ్బులు కానీ ఎన్నో బాధలు ఉండే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనకు దగ్గరలో ఉండే ప్రాంతంలో అన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్లు కూడా పెట్టి చేసి ఇక ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మన రాంబాబు గారికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మంచి పేరు, అదేవిధంగా ఎప్పుడైతే మనం కరెక్ట్ రిపోర్ట్స్ కానీ కరెక్ట్గా మనకు ప్రజలు సర్వీస్ చేస్తామో ఖచ్చితంగా దానికి ఆ రెప్యుటేషన్ ఉంటుంది. ఆ రెప్యుటేషన్ వచ్చే విధంగా ఒక చక్కగా ఒక మంచి పేరు ప్రతిష్టలు రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, భగవంతుడి ఆశీస్సులతో అంతా మంచి జరగాలని కూడా నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మన సతీష్ కానీ మన ప్రకాష్ గారు కానీ పెద్దలంతా కూడా మన రంగారావు గారు, మన వెంకట్రావు గారు, తోటకూర వెంకట్రావు గారు, వీళ్ళందరూ కూడా ప్రముఖులంతా కూడా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. కాబట్టి
తప్పకుండా కూడా మంచి జరుగుతుందని చెప్పేసుకొని నేను ఆశిస్తూ దీన్ని ఇంకా కూడా బాగా అభివృద్ధి చెందే విధంగా ఆ భగవంతుడు ఆశిస్తున్నారని చెప్పేసుకుని కోరుకుంటూ వాళ్ళకి రాంబాబు గారికి కానీ మన సతీష్ గారికి కానీ వీళ్ళందరూ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. ఈరోజు ఒంగోలు నగరంలో కొత్తగా మరొక రోగ నిర్ధారణ పరీక్షలు చేసేటటువంటి ప్రయోగశాలను ప్రారంభిస్తూ ఉన్నారు నావూరి రాంబాబు గారు. దీని పేరు లక్ష్మీ డయాగ్నోస్టిక్ సెంటర్గా పిలుస్తూ ఉన్నారు. ఆ ప్రకారంగా నామధేయం ఇచ్చారు. ఈ సందర్భంగా దీన్ని ప్రారంభించే దాంట్లో ముందున్నటువంటి మన ఒంగోలు మాజీ శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు, మస్తాన్ నాయుడు గారు, అట్లాగే తోటకూర వెంకట్రావు, శ్రీపతి ప్రకాశం, నావూరి రాంబాబు ఇందాక వచ్చి ఆశీర్వదించి శుభాకాంక్షలు చెప్పి వెళ్ళారు నల్లూరి అన్నగారు. అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మేము రోగాలు అధికంగా రావాలని మాత్రం కోరుకోము. వచ్చినటువంటి రోగాలకి మంచి పద్ధతుల్లో నిఖర్చైనటువంటి పరీక్షలు జరిపి వారికి తోడ్పడాలని ఆశిస్తాం. ఆ విషయంలో 30-35 సంవత్సరాలుగా నావూరి రాంబాబు ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి, సిద్ధహస్తుడు. అతడు తన యొక్క ఉదారాన్ని సాటుకోవడానికి మరొక మంచి పని కూడా చేస్తూ ఉన్నాడు. దాదాపు 36 రోజులు ఉచితంగా మీకు మీ రోగాన్ని నిర్ధారించుకోవడానికి అవసరమైనటువంటి పరీక్షలను చేయడానికి నిశ్చయించడం కూడా ఒకవైపున ఆయన గారి సేవల్ని ప్రచారం చేసుకోవడంలో ఆంతర్యం ఉన్నప్పటికీ ఉచితంగా సేవలు అందించడం కూడా చిన్న విషయం కాదు. దానికేమి సమయం తీసుకోకుండా ఉండదు, దానికేమి డబ్బు ఖర్చు కాకుండా ఉండదు. అన్నీ అయినప్పటికీ దానికి సిద్ధమైనటువంటి ఆయన్ని అభినందిస్తూ ఈ సందర్భాన్ని వార్తలు సేకరించి ప్రసారం చేసేటటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలతో సెలవు తీసుకోండి. నేను కూడా బ్లడ్ ఇచ్చాను, అవి టెస్టులు చేపిస్తుంటాను. కరెక్ట్ రిపోర్ట్స్ అంతా కరెక్ట్గా ఉంటుంది. ఆయన ఎందుకంటే కష్టపడతాడు, జనాలకు కూడా మంచి సర్వీస్ చేసుకోవాలని ఒక ప్రవర్తనతో ఉంటూ ఉంటాడు. ఆయనకి భగవంతుడి దయ వలన ఆయనకు ఇచ్చే రిపోర్ట్లు కరెక్ట్గా 100% రావచ్చి అందరూ ఎక్కువ జనంతో ఇక్కడ వచ్చి ఈ దగ్గర టెస్టులు చేయించుకోవాలని నేను ఆశిస్తూ ఒంగోలులో మంచి శాశ్వతమైనటువంటి పనులు చేసినటువంటి మాజీ శాసనసభ్యులు వచ్చి దీనిని ఇనాగరేట్ చేయడం నేను వారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, నావూరి రాంబాబు అనే వ్యక్తి ఒక రాజకీయ సమరయోధుడి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. దాదాపుగా వాళ్ళ నాన్నగారు, వాళ్ళ పెదనాన్నగారు కూడా దాదాపుగా 10 సంవత్సరాలు గాంధీ మహాత్ముడితోటి మరి పాదయాత్ర చేసి జైలుకు పోయినటువంటి వ్యక్తి నావూరి వెంకటస్వామి గారు. కనుక ఈ అబ్బాయి గత 35 సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగి పెద్దలైనటువంటి వాళ్ళ దగ్గర తర్ఫీదు పొంది మంచి సేవలు అందిస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు పెద్దలు రంగారావు గారు చెప్పినట్టు ఈ ఉచితమైనటువంటి సేవ చేయడం కూడా ఇది మహద్భాగ్యం అని చెప్పినట్టు కోరుకుంటూ మీరందరూ కూడా వచ్చి ఈ యొక్క సంస్థని లక్ష్మీ డయాగ్నోస్టిక్స్ని మరి మీరందరూ కూడా మరి ఆశీర్వదించి దినదిన అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ఎంతో మంచి మనసుతో వచ్చిన దామచర్ల జనార్దన్ గారికి, మాజీ ఎమ్మెల్యే, అలాగే చుండూరు రంగారావు గారికి, తోటకూర వెంకటరావు గారికి, శ్రీపతి ప్రకాష్ గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నానండి. నేను 30 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను. ఇదే సేవ చేస్తూ పేద ప్రజలకు కూడా చాలా రీజనబుల్ రేట్స్ తోటి నేను పరీక్ష చేయడానికి నిర్ణయించుకున్నాను. ఫస్ట్ నుంచి కూడా బయట టెస్టుల్లో ఎక్కువ తీసుకున్నా కూడా నేను రీజనబుల్ రేట్స్ తోటి ఈ టెస్టులు చేయడానికి నిర్ణయించుకున్నాను. కాబట్టి 4 రోజులు ఫ్రీగా షుగర్ టెస్టులు చేయడానికి నిర్ణయించుకున్నానండి. అందరూ ఈ సద్వినియోగాన్ని చేసుకొని అందరు టెస్టులు చేసుకొని ఆరోగ్యంగా కోరుకుంటున్నాను.